కుకీస్ అనేవి ఈ వెబ్‌సైట్ డెవలప్‌మెంట్‌లో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి. సో, చాలా ఫంక్షనాలిటీస్ అనేవి ఈ కుకీస్‌ని బేస్ చేసుకొని జరుగుతాయన్నమాట. సో, అందుకే వీటిని మోడర్న్ వెబ్‌సైట్ డెవలప్‌మెంట్‌లో వీటిని బ్యాక్ బోన్ లాగా చూస్తారు. సో, ఫస్ట్ మనకు ఒక వెబ్‌సైట్‌లోకి లాగిన్ చేయాలన్నా గానీ, అథెంటికేషన్ పార్ట్ గానీ, సెషన్స్ గానీ వాటన్నిటికి మనం కుకీస్‌ని యూజ్ చేస్తాము. అలాగే మనకి వెబ్‌సైట్‌లు ఎవరెవరు విజిట్ చేస్తున్నారు, ఏ పేజెస్ చూస్తున్నారు, ఎక్కడెక్కడ క్లిక్ చేస్తున్నారు, ఇలాంటి యూజర్ ట్రాకింగ్ గానీ, అనలిటిక్స్ గానీ అవన్నీ కుకీస్ వల్లే పాసిబుల్ అవుతాయన్నమాట. అలాగే మనకి యూజర్ ప్రిఫరెన్సెస్ గానీ, సెట్టింగ్స్ గానీ స్టోర్ చేసుకుంటానికి ఎగ్జాంపుల్ మీరు ఒక వీడియో చూస్తున్నారు యూట్యూబ్‌లో. సో, వాల్యూమ్ వచ్చేసి 25% పెట్టారు. నెక్స్ట్ మళ్ళీ మీరు ఏ పేజ్‌కెళ్ళినా గానీ, సో, అక్కడ మీరు వాల్యూమ్ ఉంది కదా! దాన్ని మనం ఇక్కడ స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చనమాట. సో, దాన్ని బట్టి మీరు ఏ పేజ్‌కెళ్ళినా సరే సేమ్ వాల్యూమ్ అనేది అప్లై చేస్తూ ఉండొచ్చు. అలాగే కామర్స్ వెబ్‌సైట్‌కి సంబంధించిన కార్డ్స్ కానీ, అలాగే మీరు ఏ వెబ్‌సైట్స్ చూస్తున్నారు క్రాస్ సైట్ ట్రాకింగ్ అంటారనమాట. సో, ఫేస్‌బుక్ గానీ, గూగుల్ గానీ బిలియన్స్ సంపాదిస్తారు ఈ కాన్సెప్ట్‌ని బేస్ చేసుకొని. సో, వాటన్నిటికి కుకీసే అనమాట. సో, వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఏ వెబ్‌సైట్ యూజ్ చేస్తున్నారో చూసి దానికి తగ్గట్టుగా యాడ్స్ టార్గెటింగ్ అని ఇవన్నీ చేస్తూ ఉంటారు. అలాగే మనకి సెక్యూరిటీ గానీ వీటన్నిటిలో కూడా కుకీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి. మన దగ్గర రియల్ టైమ్ ఓరియెంటెడ్ పెయిడ్ కోర్సెస్ ఉన్నాయి. ఎవరైనా జాబ్ పర్పస్ కోసం నేర్చుకోవాలనుకుంటే ఒకసారి మన వెబ్‌సైట్ చెక్ చేయండి. థాంక్ యూ అండి.